హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని. అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణకి సంబంధించి విద్యా దృక్పథాల్లో భాగంగా ఉన్నటువంటి సమాచార కమిషన్ మెంబర్లు, విధి విధానాలు, నియామక ప్రక్రియలు, అర్హతలు, నియామకం చేసే విధానం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ టాపిక్ కేవలం డిఎస్సికి మాత్రమే పరిమితం కాకుండా గ్రూప్స్ కానీ ఏ పోటీ పరీక్షకైనా సరే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పరీక్షలో వస్తున్నా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి టాపిక్ను మనం మాట్లాడుకోబోతున్నాం. మరియు అంతకంటే ముందుగా మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి పడింది. దానికి సంబంధించి ఎస్జిటి వారికి ప్రత్యేకంగా మనం టెస్ట్ సిరీస్ ప్రారంభించడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా జీకే, కరెంట్ అఫైర్స్, కంటెంట్ మెథడ్ మొత్తంగా పిఐఈ సైకాలజీ మొత్తంగా టాపిక్ వైజ్గా ప్రాక్టీస్ బిట్స్ పెట్టడం జరిగింది. ఆ ప్రాక్టీస్ బిట్స్లో బాగా సిలబస్ ఇవ్వడం జరిగింది. మీరు వెంటనే ఖచ్చితంగా ఇవి సాధారణ బిట్స్ కాదు, ప్రామాణిక బిట్స్, స్టాండర్డ్ బిట్స్, అప్లికేషన్ మోడల్ బిట్స్, మిమ్మల్ని ఆలోచింపే బిట్స్. ఈ బిట్స్ కనుక చేస్తే పూర్తిగా సిలబస్ కవర్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో భయం లేకుండా ధైర్యంగా పరీక్షకు వెళ్తారు. ఎందుకంటే పరీక్ష రాయడం అంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సవరించుకోవడం, తప్పులు తెలుసుకోవడం, తద్వారా మీ యొక్క ప్రిపరేషన్ను మెరుగుపరుచుకోవడం. నిపుణులైతే తయారు చేయబడ్డ కంప్లీట్ టెస్ట్ సిరీస్ వేల మంది రాస్తున్నారు. దాంట్లో మీరు కూడా ఉండాలి, ఖచ్చితంగా రాయాలి టాపిక్ వైజ్గా. మరి అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి పిఐఈ సైకాలజీ అందరికీ కామన్, మరియు జీకే కరెంట్ అఫైర్స్ కూడా 4 సబ్జెక్టులతో, అంటే ఎస్జిటి వారికి 22 మార్కులకు సంబంధించి టెస్ట్ సిరీస్ని మనము కేవలం 199 రూపాయలకు అందించడం జరుగుతుంది. ఇది మనకు తెలుసు, పీఈటీ నుంచి మొదలుకొని స్పెషల్ ఎడ్యుకేషన్ నుంచి మొదలుకొని స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, మోడల్ స్కూల్ అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు దీంట్లో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేస్తే మనకు ధైర్యంగా పరీక్షకు వెళ్తాం. మరి అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, ఏపీ మెగా డిఎస్ సంబంధించి మీకు ముందే చెప్పాను, సైకాలజీ పర్స్పెక్టివ్ సంబంధించి మెగా క్విక్ రివిజన్ క్లాసులు ఈ నెల మే 16 నుంచి కేవలం తక్కువ సమయంలో 3 నుంచి 4 రోజుల్లో మనం కంప్లీట్ చేయబోతున్నాం. కాబట్టి క్లాసులన్నీ కూడా వినండి. ఇది కోర్సు మొత్తం కూడా 559 కాదు, కేవలం 399కే 2 సబ్జెక్టులు. పూర్తిగా ప్రశాంతంగా మన పుస్తకం ముందు పెట్టుకోండి. నేను రివిజన్ చేస్తూ ఉంటాను. ఆ రివిజన్ పూర్తవుతుంది, మీ ప్రిపరేషన్ పూర్తవుతుంది, తర్వాత టెస్టులు రాయండి. మరి తెలంగాణలో టెట్ నగారా మోగింది. అభ్యర్థులు ఎవరికి కూడా వెనక్కి తగ్గడం లేదు. చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు, మార్కులను పెంచుకుంటున్నారు. ఎందుకంటే తద్వారా డిఎస్సిలో ఉద్యోగం సాధించాలనే తపన పెరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి క్లాసులు సిద్ధంగా ఉన్నాయి, పరీక్షలు సిద్ధంగా ఉన్నాయి. కేవలం సైకాలజీ కావాలంటే కేవలం 100 రూపాయలకే టెస్ట్ సిరీస్ ఉంది. ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా సరే ప్రాక్టీస్ చేయండి. సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది. ముందుగా క్లాసులు వినండి, పుస్తకం చదవండి, తర్వాత ప్రాక్టీస్ బిట్స్ చేయండి. మరి మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి కేంద్ర సమాచార కమిషనర్ మరియు రాష్ట్ర సమాచార కమిషన్. మరి దీంట్లో సభ్యులు ఉంటారు, ఎవరు నియమిస్తారు, ఎవరు తొలగిస్తారు, ఎంపిక కమిటీ ఏమిటి, జీత భత్యాలు ఏమిటి, విధి విధానాలు ఏమిటి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సమాచార కమిషన్ మరియు మానవ హక్కుల కమిషన్, దాంట్లో సభ్యులు, దీంట్లో సభ్యులు, దాంట్లో ఎంపిక విధానం, దీంట్లో ఎంపిక విధానం, దాంట్లో జీత భత్యాలు, దీంట్లో జీత భత్యాలు ఖచ్చితంగా పరీక్షలో వస్తాయి. మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి సింపుల్గా ఈజీగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మరి మీరు ఈ వీడియో చూసే ముందు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజా, నిజ, వాస్తవ సమాచారంతో పాటు ప్రేరణతో కూడిన వీడియోలు మీకోసం అందించబడతాయి. మరియు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ అనుమానం ఉన్నా సరే చాట్ బాక్స్లో మీరు ఖచ్చితంగా మెసేజ్ చేయండి. మరి కేంద్ర సమాచార కమిషన్ గురించి మాట్లాడతాం. మరి కేంద్ర సమాచార కమిషన్ అంటే సభ్యులు, దానికి అధినేతలు. మరి ఇది ఎలా ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడింది అంటే మీకు తెలుసు, ఆర్టీఐ 2005 చట్టం కింద. ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టం కింద మనకు తెలుసు. డేట్ వచ్చేసి చూడండి, అక్టోబర్ 12, 2005లో గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటైంది. ఏమీ ఏర్పాటైంది గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అక్టోబర్ 12, 2005 అంటే సమాచార కమిషన్లో సభ్యులు ఉండాలి, ఎంతమంది ఉండాలి, విధి విధానాలు ఏమిటి అనే అంశం ఏ గెజిట్ ద్వారా ఏర్పాటైంది అంటాడు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి సభ్యుల సంఖ్య
సభ్యుల సంఖ్య ఎప్పుడే కానీ ప్రధాన సమాచార కమిషనర్ ఒక్కరుంటారు. సభ్యుల సంఖ్య 10 మంది గరిష్టంగా, అంటే 10 మంది మించకూడదు. కేంద్ర సమాచార కమిషన్లో గల సభ్యుల సంఖ్య ఎంతకు మించకూడదు? ఎంతమంది ఉండాలంటే 10 మందికి మించకూడదు, అంటే గరిష్టంగా 10 మంది. మరియు కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ ఒకరుంటారు. 1+10 అని గుర్తుపెట్టుకోవాలి. మరి 10 మందికి మించకూడదు. మరి వీరందరికీ కూడా ఎవరు నియమిస్తారు? ప్రధానమంత్రి నియమిస్తారా, రాష్ట్రపతి నియమిస్తారా అంటే వీరందరినీ కూడా ఎవరంటే రాష్ట్రపతి నియమిస్తారు. ప్రధాన సమాచార కమిషనర్లను మొత్తం కూడా నియమించే వ్యక్తి ఎవరంటే కేంద్ర స్థాయిలో రాష్ట్రపతి, రాష్ట్ర స్థాయిలో గవర్నర్ అని గుర్తుపెట్టుకోవాలి. సో వీరందరికీ కూడా రాష్ట్రపతితే నియమించబడతారు. మరి నియామక ప్రక్రియకు కూడా ఒక కమిటీ ఉంటుంది. నియామక కమిటీకి సంబంధించి ఈ నియామక కమిటీలో 3 వ్యక్తులు ఉంటారు. ఏమి నియామకం అంటే 1+10 వ్యక్తులను నియమించాలంటే ఒక కమిటీని వేస్తారు. ఆ కమిటీలో 3 సభ్యులు ఉంటారు. ఆ 3 సభ్యుల్లో ఒకరు ప్రధానమంత్రి, మరొకరు లోక్సభ ప్రతిపక్ష నేత అంటే ఆపోజిట్ పార్టీ వ్యక్తి, మరియు మరొకరు క్యాబినెట్ మినిస్టర్. మరి ఆ క్యాబినెట్ మినిస్టర్ను ఎవరు నామినేట్ చేస్తారు అన్నప్పుడు మనకు రాష్ట్రపతి అని డౌట్ వస్తుంది. చూడండి ఒకసారి, చూడండి ఈ యొక్క కమిటీలో 3 ఉంటారు. ఒకరు ప్రధానమంత్రి, ఇతడు చైర్మన్గా వ్యవహరిస్తారు. రెండో వ్యక్తి ఎవరంటే లోక్సభ ప్రతిపక్ష నేత. మరి మూడో వ్యక్తి కన్ఫ్యూజన్, ప్రధానిచే నామినేట్ చేయబడ్డ కేంద్ర క్యాబినెట్ మంత్రి. ఇక్కడ చూడండి, నామినేట్ చేయబడడం, ఎంపిక అన్నప్పుడు మీకు రాష్ట్రపతి మైండ్లో ఉంటుంది. కానీ ఈ యొక్క కమిటీ ఎంపిక కమిటీ, ఈ ఎంపిక కమిటీలో 3 వ్యక్తులు, ఒకరు ప్రధానమంత్రి, ఒకరు లోక్సభ ప్రతిపక్ష నేత, మరొకరు ప్రధానిచే నామినేట్ చేయబడిన క్యాబినెట్ మంత్రి. క్లియర్? వీరి యొక్క 3 సిఫారసుల మేరకే రాష్ట్రపతిచే సభ్యులు చైర్మన్ నియమించబడతారు. ఈ 3 ఎంపిక చేసిన కమిటీ సిఫారసు మేరకే సభ్యులు. మరి ఇంతకు సమాచార కమిషనర్ సభ్యులు ఉంటారు, ప్రధాన సమాచార కమిషనర్ ఉంటారు. ప్రధాన సమాచార కమిషనర్ మరి సభ్యులు ఎంపిక చేయాలంటే వారు దేంట్లో నిష్ణాతులై ఉండాలి, ఏ రంగంలో నిష్ణాతులై ఉండాలి, ఏమి పని చేసి ఉండాలి, ఏమి పని చేసి ఉండకూడదు, ఏమి పని చేస్తూ ఉండకూడదు అనే రూల్స్ తెలిసి ఉండాలి. మరి చూస్తే కనుక న్యాయశాస్త్రం, న్యాయ కోవిదులు అంటే లాయర్లుగా ఉండవచ్చు. శాస్త్ర సాంకేతిక రంగాలు, ఇన్ఫర్మేషన్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వ్యక్తులు, సోషల్ సర్వీస్ అంటే ఎన్జిఓస్, మరియు జర్నలిజం, మేనేజ్మెంట్, మాస్ మీడియా లాంటి అంశాలపై విస్తృతమైనటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తుల్ని మాత్రమే నియమిస్తారు. ఎవరిని అంటే వారిని నియమించరు. మరియు దీంట్లో మినహాయింపులు ఉంటాయి. మినహాయింపులు అంటే వీరు చేయకూడదు, వీరిని నియమించకూడదు అనే పాయింట్స్ ఉంటాయి. చూడండి, ఖచ్చితంగా వీంట్లో ప్రధాన సమాచార కమిషనర్ కానివ్వండి, సభ్యులు కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తుపెట్టుకోండి, పార్లమెంటు సభ్యుడు లేదా రాష్ట్ర లేదా కేంద్ర పాలిత విధాన సభ్యుడే ఉండకూడదు, లేదా లాభాన్ని ఆర్జించే ఏదైనా ఆఫీస్లో పనిచేస్తూ ఉండకూడదు. 2 కండిషన్ అంటే అతను ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ ఖచ్చితంగా ఉండకూడదు. మరియు ఏదైనా ఒక లాభాన్ని అంటే జీవితం తీసుకుంటూ చేసే ఆఫీస్లో ఉండకూడదు, లేదా పార్ట్నర్గా ఉండకూడదు. లాభాన్ని ఆర్జించే ఒక ఆఫీస్లో పనిచేస్తూ ఉండకూడదు. అంటే కండిషన్ ఏమిటంటే వారు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా ఉండకూడదు. మరి లాభదాయకమైన పనుల్లో ఒక ఆఫీస్లో సలహాదారుడుగా కానీ, పార్ట్నర్గా కానీ, ఎంప్లాయీగా కానీ ఉండకూడదు. ఎందుకంటే మిగతావన్నీ కూడా సోషల్ సర్వీస్ రంగాలు కాబట్టి. మరి కాల వ్యవధి తీసుకుంటే ముఖ్య సమాచార కమిషనర్ 5 సంవత్సరాల పదవీ కాలానికి నియమించబడతారు. 5 సంవత్సరాల పదవీ కాలం లేదా కండిషన్ చూడండి 65 సంవత్సరాలు. దీంట్లో ఏది ముందు అయితే అది పరిగణలోకి తీసుకోబడుతుంది. 5 సంవత్సరాల కాలానికి నియమించబడ్డాడు, కానీ వయసు మీరింది 3 సంవత్సరాలకే, 65 వచ్చేసింది, అప్పుడు టర్మినేట్ చేస్తారు. మరి అదేవిధంగా ఇతడు పునర్నిర్మాణానికి అనర్హుడు. మళ్ళీ
ప్రధాన సమాచార కమిషనర్గా నియమింపబడినటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితిలో పునర్నిర్మాణానికి అంటే నియామకానికి మళ్ళీ అతనిని తీసుకోవడానికి అవకాశం లేదు. కానీ ప్రధాన సమాచార కమిషనర్ మినహా సమాచార కమిషనర్లు ఉంటారు, కానీ వారిని పునర్నియామకానికి అర్హులే. కానీ దేనికి? వారు సమాచార కమిషనర్లు కాబట్టి ప్రధాన సమాచార కమిషనర్గా పోవచ్చు, కానీ మళ్ళీ సమాచార కమిషనర్గా అదే పదవిలో కొనసాగించుటకు అనర్హత ఉంది. మళ్ళీ అదే పదవిలో కొనసాగించరాదు, కానీ ప్రమోషన్కు మాత్రం అవకాశం ఉంది. ఈ కేసులో మాత్రం అదే ప్రమోషన్, అదే పెద్ద పోస్ట్ కాబట్టి లేదు. రైట్. వేతనం వచ్చేసి ఎవరిది? ముఖ్య సమాచార కమిషనర్ యొక్క వేతనం చూస్తే చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో సమానమైనటువంటి వేతనం. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ యొక్క వేతనం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క వేతనం ఎంతంటే 2,50,000 అతనితో సమానం. మరియు అదే సమాచార కమిషనర్ల కాల వ్యవధి కూడా 5 సంవత్సరాలే, కానీ వీటికి పునర్నిర్మాణం లేదు. కానీ ప్రధాన సమాచార కమిషనర్గా నియమింపబడుటకు అర్హత ఉంది. కానీ ఒక కండిషన్ ఉంది, చూడండి, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సమాచార కమిషనర్లు ప్రధాన సమాచార కమిషనర్లు కావచ్చు, కానీ మళ్ళీ అదే పదవిని మాత్రం కొనసాగించడానికి లేదు. ఒకవేళ సమాచార కమిషనర్ సభ్యుడు ప్రధాన సమాచార కమిషనర్గా నియమించబడితే ఒక రూల్ ఉంది. సమాచార కమిషనర్గా పనిచేస్తున్నాడు, కానీ అతనికి ప్రధాన సమాచార కమిషనర్గా వచ్చింది. మరి ఇక్కడ 5 సంవత్సరాలు, అక్కడ 5 సంవత్సరాలు ఉండదు, మొత్తం కలిపి 5 సంవత్సరాలే కండిషన్. చూడండి ఒకసారి, కాల వ్యవధి 5 సంవత్సరాలు దాటకూడదు. ఒకవేళ సమాచార కమిషనర్ సభ్యుడు ప్రధాన సమాచార కమిషనర్గా నియమించబడితే మొత్తం కాల వ్యవధి 5 సంవత్సరాలు దాటకూడదు, అంటే ఫైనల్గా 5 సంవత్సరాలు అని గుర్తుపెట్టుకోండి. వీరి యొక్క జీతభత్యాలు ఎలక్షన్ కమిషనర్ల జీతభత్యాలు. మరి వారి యొక్క జీతభత్యం వచ్చేసి 2,50,000 చీఫ్ ఎలక్షన్ కమిషనర్. మరి వీరి యొక్క జీతభత్యాలు, సమాచార కమిషనర్ల యొక్క జీతభత్యాలు ఎలక్షన్ కమిషనర్ల జీతభత్యాలకు సమానము. మరి తొలగింపు, సిఐసి అంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, ఐసి అంటే ఇన్ఫర్మేషన్ కమిషనర్. సుప్రీంకోర్టు చేత చూడండి ఒకసారి వీళ్ళని తొలగించాలంటే కండిషన్ చూడండి, ఎలా పడితే అలా తొలగించడానికి లేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయస్థానం, దేశం యొక్క ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు చేత విచారణ చేయించి నిజానిజాలు తేల్చి తొలగించమని సలహా ఇస్తే రాష్ట్రపతి తొలగిస్తాడు. నియామకం చేసేది రాష్ట్రపతి, తొలగించేది కూడా రాష్ట్రపతి. ఎంపిక కమిటీలో సభ్యులు 3. రైట్. ఏ సందర్భాల్లో అంటే నేరారోపణ చేసినప్పుడు, దివాలా తీసినప్పుడు, లాభదాయక పదవిలో కొనసాగినప్పుడు, మానసిక స్థితి సరిగా లేనప్పుడు, అవినీతి అసమర్థత సందర్భాల్లో తొలగించవచ్చు. కానీ కండిషన్ సుప్రీంకోర్టు ద్వారా న్యాయ విచారణ చేసిన తర్వాతనే వీరిని తొలగించడం జరుగుతుంది. మరి ఇంతకు వీటి యొక్క విధులు ఏమిటి? సమాచార కమిషన్ యొక్క విధులు. మరి ఈ యొక్క 1+10 మెంబర్స్ ఏం చేస్తారు? యాక్చువల్గా వీటికి సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయి. మరి చూడండి ఒకసారి, సమాచారాన్ని గడువులోగా ఇవ్వకపోతే, సమాచారం అసమగ్రం సగం ఇచ్చినప్పుడు, తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు వారి యొక్క ఫిర్యాదులు తీసుకుంటారు. ఎవరు? మన ఫిర్యాదుదారుల, వినియోగదారుల యొక్క ఫిర్యాదులు. ఏదైనా ఒక ఆఫీసులో సమాచారం ఇవ్వకపోయినా, తప్పు ఇచ్చినా, అసమగ్రంగా ఇచ్చినా వారి యొక్క ఫిర్యాదులు తీసుకుంటారు, విచారణ చేస్తారు. మరియు ఈ కమిషన్ సివిల్ కోర్టు అధికారాలు కలిగి ఉండి సంబంధిత వ్యక్తులను సమన్లు జారీ చేయడం, సాక్ష్యం తీసుకోవడం, డాక్యుమెంట్ల తనిఖీ. ఇంకొక విషయం ఏంటంటే, వీరు ఈ యొక్క సమాచార కమిషన్ ఏ కోర్టు నుండి అయినా సరే ఏ డాక్యుమెంట్ అయినా తీసుకోవచ్చు. వీరికి సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయి. నేరం చేసినప్పుడు, తప్పులు చేసినప్పుడు వాటిని విచారణ చేస్తుంది, సాక్ష్యం తీసుకుంటుంది. రైట్. ఈ కేంద్ర రాష్ట్ర కమిషన్ సమాచారాన్ని వెలువరించడానికి ఉపయోగపడతాయి తప్ప పౌరుల సమస్యలు తీర్చవు. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇన్ టైంలో, అడిగిన గడువులోగా, ఇచ్చిన గడువులోగా సమాచారాన్ని ఇస్తాయి తప్ప పౌరుల యొక్క వ్యక్తిగత సమస్యలను తీర్చవు. మరి అదే రాష్ట్ర సమాచార కమిషన్ సిమిలర్గా ఉంటుంది, కన్ఫ్యూజన్ అవసరం లేదు.
సిమిలర్గా ఉంటుంది, కన్ఫ్యూజన్ అవసరం లేదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. సేమ్ సభ్యులు, ఇక్కడ 1+10. అక్కడ చూస్తే రాష్ట్రపతి కమిటీని వేస్తాడు 3 సభ్యులతో. ఇక్కడ చూస్తే గవర్నర్ కమిటీని వేస్తాడు 3 సభ్యులతో. అక్కడ ప్రధానమంత్రి చైర్మన్, లోక్సభ ప్రతిపక్ష నేత సభ్యుడు, మరొక వ్యక్తి ప్రధాని నామినేట్ చేసిన క్యాబినెట్ మంత్రి. దానికి ఆపోజిట్ చూడండి ఒకసారి. ముఖ్యమంత్రి మరియు ప్రతిపక్ష నేత మరియు అంతేకాకుండా ముఖ్యమంత్రి నామినేట్ చేసినటువంటి మనకు క్యాబినెట్ మినిస్టర్. చూడండి ఇక్కడ ముఖ్యమంత్రి నామినేట్ చేసిన క్యాబినెట్, వీరి సిఫారసు మేరకు గవర్నర్. దానికి ఆపోజిట్ అక్కడ ప్రధాని ఉంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటాడు, అక్కడ రాష్ట్రపతి ఉంటే ఇక్కడ గవర్నర్ ఉంటాడు అని గుర్తుపెట్టుకోండి. మరి అర్హత చూడండి, రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్కు నియమించిన అర్హతలు, పదవీకాలం కేంద్రంలో ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటాయి. మరి ఇక్కడ జీతభత్యాల విషయానికి వస్తే అక్కడ కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ యొక్క జీతభత్యాలు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జీతభత్యాలతో సమానం. మరి మిగతా సభ్యులవి ఎలక్షన్ కమిషనర్ల యొక్క జీతభత్యాలతో సమానం. మరి అది కూడా ఇక్కడ చూస్తే చిన్న తేడా ఉంది చూడండి. రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్ యొక్క జీతభత్యం రాష్ట్ర ప్రధాన ఎలక్షన్ కమిషనర్, అక్కడ కేంద్ర ఎలక్షన్ కమిషనర్ యొక్క జీతభత్యాలతో సమానం, ఇక్కడ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ జీతభత్యాలతో సమానం. కానీ రాష్ట్ర సమాచార కమిషనర్ ప్రధాన కాదు, కమిషనర్ సభ్యుల జీతభత్యాలు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ లేదా రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ల జీతంతో సమానం. ఇక్కడ ఒక కండిషన్ ఉంది, అక్కడ కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ యొక్క జీతభత్యము మనకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జీతభత్యం, అదే సభ్యుల యొక్క జీతభత్యం ఎన్నికల కమిషనర్. ఇక్కడ చూస్తే రాష్ట్ర చీఫ్ ఎన్నికల కమిషనర్ ఈక్వల్ టు ప్రధాన సమాచార కమిషనర్. మరి సభ్యుల యొక్క జీతభత్యాలు ఎన్నికల కమిషనర్ల యొక్క జీతభత్యాలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ యొక్క జీతభత్యాలతో సమానం. ఇది ఖచ్చితంగా మనకు కమిషనర్ల యొక్క జీతభత్యాలు మరియు వేతనానికి సంబంధించినటువంటి విషయాలు. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కేంద్ర మరియు మొదటి మహిళా చీఫ్ కమిషనర్ ఎవరు, మరి ఇలాంటి అంశాలు మీరు నేర్చుకోవాలి. ప్రధాన సమాచార కమిషనర్, రాష్ట్ర సమాచార కమిషనర్, అటు ఆంధ్రప్రదేశ్కు, ఇటు తెలంగాణకు, ఇటు కేంద్రంలో మరి మొదటి సమాచార కమిషనర్ ఎవరు, మరి దాంట్లో మహిళలు ఎవరు, ఈ అంశాలు మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎగ్జామ్ వరకు ఒకసారి చూసుకోవాలి, ఎందుకంటే మారుతూ ఉంటారు. పాత డాటాతో పెడితే ఇబ్బంది పడతాం కాబట్టి. సో మీరు ఖచ్చితంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ రాయండి. ఒక్కొక్క టాపిక్లో 100 కొద్ది చక్కటి ప్రాక్టీస్ బిట్స్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా రాస్తేనే మనం ఎక్కడ ఉన్నాం తెలుస్తుంది. ఎక్కడ ఉన్నామని తెలిస్తేనే ఎంత దూరం పోవాలి, ఎంత టైం పడుతుంది అనే విషయం అర్థమవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరందరూ కూడా సీరియస్గా టైం వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా అవుతారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.